హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి హైదరాబాదీ స్టైల్ మటన్ మరాగ్. ముందు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవాలి. చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక దాంట్లోకి మనం ఇప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీగా 700 ml వాటర్ని మనం వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్లో బాదం, పిస్తా, కాజు ఇంకా పంకిన్ సీడ్స్ వాటిని ముందుగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసే ముందు 4 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి మటన్ ఉడికిందా లేదో చూసుకోవాలి. మటన్ ఉడికాక ఈ మనం చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే బాగా టేస్టీగా థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మటన్ మరాగ్ హైదరాబాదీ స్టైల్ రెడీ. ఈ వింటర్లో హాట్ సూప్ తాగుతుంటే గొంతులో ఆ మిరియాల ఘాటు తెలుస్తుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక కామెంట్లో కామెంట్ చేయండి నాకు. ఓకే, బాయ్.